కాలేజీ ముందు దీక్షలు చేస్తున్నటువంటి ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిన రోజే నిలబడి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడమే కాకుండా రాబోయే ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంలో మరి వర్గీకరణ రాకుండా ఏ విధంగా ఫలితాలు ఇస్తారు, ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించినటువంటి విద్యార్థి నాయకులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము పాటతోటి మిమ్మల్ని సమాధి చేస్తాం ఈ పరిపాలనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి మా మాదిగ జాతితో పెట్టుకుంటే మాడి మసైపోతారండి, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు వస్తే అసెంబ్లీ సాక్షిగా అందరికంటే ముందే అమలు చేస్తానన్నావు. రాబోయే ఉద్యోగాలలో మా మాట మాకు ఇస్తానన్నావు. చెప్పిన మాట మరిచినావు, చెప్పిన మాట తప్పినావు, నమ్మక ద్రోహం చేసినావు, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి మా మాదిగ జాతితో పెట్టుకుంటే మాడి మసైపోతారండి, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి, పైలం రేవంత్ రెడ్డి. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినటువంటి మాటను తప్పడమే కాకుండా ఆ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తున్నావు, అక్రమ అరెస్ట్ చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు మాదిగ జాతి తలుచుకుంటే మాదిగ ఉపకులాలు ఏకమైతే, సంపన్న కులాలు ఏకమైతే నీ యొక్క దోపిడికి ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నీ అన్యాయానికి, అక్రమానికి ఈరోజు మీ పరిపాలన గద్దె దించేంత వరకు మా పోరాటం ఆగాలని తెలియజేస్తూ జై భీమ్. మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు దీక్షలు చేస్తున్నటువంటి ఎంఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పు ఇచ్చిన రోజే నిలబడి అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడమే కాకుండా రాబోయే ఉద్యోగ నియామకాల్లో వర్గీకరణ వర్తింపజేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు వస్తున్నటువంటి సందర్భంలో మరి వర్గీకరణ రాకుండా ఏ విధంగా ఫలితాలు ఇస్తారు, ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించినటువంటి విద్యార్థి నాయకులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము పాటతోటి మిమ్మల్ని సమాధి చేస్తాం ఈ పరిపాలనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి మా మాదిగ జాతితో పెట్టుకుంటే మాడి మసైపోతారండి, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు వస్తే అసెంబ్లీ సాక్షిగా అందరికంటే ముందే అమలు చేస్తానన్నావు. రాబోయే ఉద్యోగాలలో మా మాట మాకు ఇస్తానన్నావు. చెప్పిన మాట మరిచినావు, చెప్పిన మాట తప్పినావు, నమ్మక ద్రోహం చేసినావు, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి మా మాదిగ జాతితో పెట్టుకుంటే మాడి మసైపోతారండి, పైలం రేవంత్ రెడ్డి పోరాడుతాము ఎదురొడ్డి, పైలం రేవంత్ రెడ్డి, పైలం రేవంత్ రెడ్డి. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినటువంటి మాటను తప్పడమే కాకుండా ఆ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తున్నావు, అక్రమ అరెస్ట్ చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఈరోజు మాదిగ జాతి తలుచుకుంటే మాదిగ ఉపకులాలు ఏకమైతే, సంపన్న కులాలు ఏకమైతే నీ యొక్క దోపిడికి ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నీ అన్యాయానికి, అక్రమానికి ఈరోజు మీ పరిపాలన గద్దె దించేంత వరకు మా పోరాటం ఆగాలని తెలియజేస్తూ జై భీమ్.